ఇంతకుముందు సినిమాలు చూసేటప్పుడు ఒక సన్నివేశం నాకు మైండ్ లో అట్లా ముద్ర పడిపోయింది. ఏంటంటే అది ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనకి పాపం మాంసం తినాలని బాగా కోరిక ఎక్కువ, కానీ డబ్బులు లేవు, ఉన్న వాటిని ఖర్చు పెట్టే మనసు లేదు. ఏం చేస్తాడంటే కోడిని తీసుకొచ్చి కట్టి పైన తగిలించి దాన్ని చూస్తా భోజనం తింటా ఉంటాడు అనమాట. అప్పుడు ఈ భోజనం అంతా అయిపోయేటప్పటికి ఆ మాంసం తిన్నటువంటి ఫీలింగ్ ఏదైతే కలుగుతుంది. ఎలా ఉన్నారు కొంతమంది క్రైస్తవులు, ఎలా ఉన్నారంటే ఇలా ఉన్నారనమాట. ఇప్పుడు ఒక పండుగ వచ్చింది అనుకోండి, హిందువులకు సంబంధించిన పండుగ. ఆ పండుగలో వాళ్ళు ఏవైతే తినుబండారాలు చేస్తారో సేమ్ అలాంటి ఇంట్లో తయారు చేసుకుంటారు, అదే రోజు తయారు చేస్తారనమాట. వాళ్ళు ఆ తినుబండారాన్ని బయటికి ఈదులో ఎత్తుకొచ్చినప్పుడు ఈడు కూడా బయటకు వస్తారనమాట. అరే నువ్వు తిన్నావు కదా, నేను కూడా తిన్నా చూడు. నువ్వు దేని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు, దేని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు? నీ హృదయం మారిందా? నీ హృదయంలో ఉండేటటువంటి ఆలోచనలు మారాయా? సరే, ఈ పండుగ మీద ఇంకో పండుగ రెడీగా ఉంటారు అనమాట. అలా పండుగ చేసినప్పుడు వాళ్ళు అక్కడ అవి చేస్తా ఉన్నారు అనుకో, వీళ్ళు ఇల్లు కొట్టుకొని తెచ్చుకుంటారు. మీరు తమ్మం పెట్టారు, మేము పెట్టలా, మీరు వేసుకుంటే మేము కూడా వేసుకుంటాం. తప్పే ఉంది. వాడు ఎందుకు వేస్తున్నాడు ఒక అర్థం ఉంది, వాడికి ఒక స్టోరీ ఉంది, వాడికి ఒక వాడి గ్రంథాలు ఉన్నాయి, వాటిలో వాడు చేయాల్సినటువంటి కార్యాలు వాటి ప్రకారం వాడు చేసుకున్నాడు. నువ్వు ఇంటికి తెచ్చినట్టు